అలాగే కందుల ఎన్నో అవార్డులు పొందినటువంటి మన డాక్టర్ కందుల నాగరాజు గారికి ఎన్నో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ప్రభుత్వ నాయకులు మరి వంశకృష్ణ శ్రీనివాస్ గారు మళ్ళా మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి డీజిల్లో అలాగే ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాల గురించి ఆయన ఎప్పుడు కూడా దేని గురించో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరొకసారి మా ప్రత్యేక ధన్యవాదాలు పార్వతీ పరమేశ్వరో వందే భారతరస్తరేహరి రక్షాగవానిజదేవస్యరానశ్వరనైత్యద్రుహా వర్తమానోచ్ఛేదముత్పయతే సమనందం భవతి సదమైశ్వరీ మరి ఇలాంటి కార్యక్రమం చేసినట్టు కందుల వంశకృష్ణ శ్రీనివాస్ గారు తోల్మాలకు చేస్తున్నారు. శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు కందుల నాగరాజు గారిని పూలమాలకు చేస్తున్నారు. కార్యక్రమం పాల్గొన్న మరి బీసీ వసంత లక్ష్మి గారికి జనసేన నాయకులకి అందరూ కూడా ముఖ్యంగా కందుల కోసం కందుల రాజశేఖర్ గారికి కందుల భాస్కర్ గారికి మరి కందుల కృష్ణ గారు మరి కందుల వంశీ అవ్వగా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన రవికుమార్ గారు శివాలయం అర్చకుడు హలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి మా ప్రీతం నాయకులు వసంత లక్ష్మి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దక్షిణ శాసనసభ్యులైనటువంటి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి అలానే బీసెట్టి వసంత లక్ష్మి గారు అలానే వేదికను అలంకరించిన కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు మన నాగరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన వారందరినీ కూడా ఈ రోజు నాగరాజ్ గారు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇప్పుడే మీ అందరి మనందరి ఎమ్మెల్యే గారు అయినటువంటి వంశీ గారు అంటున్నారు ఒకసారి అరవై చేస్తానంట. సో ఇలాగే ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఆరోగ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ ఇవాళ ఇక్కడ విచ్చేసిన మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారికి
మరియు ప్రతి ఒక్కగా మన టీచర్ మన కొందరు నాగరాజు గారికి శుభాకాంక్షలు. మా అన్నయ్య గారు కొందరు నాగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అంటే సేవకు పెట్టిందే పేరు. మరి ఎన్నో సంపాదించండి. విచ్చేదిగా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈరోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్యన ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను. మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వార్డులో మరి వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే వేదిక రాబట్టినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసు క్లబ్ మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే, నీతికి నిజాయితీకి మారు పేరు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూస లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ తెలుసు. శివుడికి అభిషేకం చేసి వచ్చాను. ఏం చెప్పానంటే, ఆయన అక్షరం చేయమని ఎవరో చెప్తారు, తప్పు నువ్వుగా నేనే వేస్తానని అక్షరం చేసి నేను చెప్పాను. నేను మంత్రిగా మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే ఆలోచించేస్తాను, కానీ అది గాలిలో కలిసిపోతుంది. అలాగే ఆయన మంత్రిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే, ఇక్కడ మా 32వ వార్డులో మేరలకొన్నారు ఒకటి, ఏడుగుళ్ళు ఒకటి, తర్వాత తారకరామ కాలనీలో ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం అది గత 75 సంవత్సరాలుగా మరి అలాగా మురికివాడగా ఉండిపోయింది. దాన్ని మొన్న మన అందరూ విజిట్ చేయడం కూడా జరిగింది. కమిషనర్ గారు వచ్చారు, మీరు కూడా వచ్చారు. కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మాట ఇవ్వాలి. ధన్యవాదాలు. అలాగే మా ఫ్లోర్ లీడర్ శ్రీ వసంతలక్ష్మి గారు, అలాగే లక్ష్మీ సమన్వయకర్త మా దుర్గా ప్రశాంత్ గారు, మా రూపా గారు, అలాగే కొండమ్మ గారు, అలాగే మా తెలుగు దంపతులకు ఉన్న మా వేరే మహిళా సోదరులకు, ఎన్డీఏ నాయకులకు, బీజేపీ నాయకులు మా రాజభవన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆర్యవైశ్య సంఘం అందించిన వాళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కాశీలు, అలాగే మన ఇరవైపు అప్పన్న ఆశతో పాటు వెంకటేశ్వర ఆశ ఉండాలి. నుండి నూరేళ్ళ ఆశతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా దేవుని యొక్క ఆశ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే నా వంతు సహా ఆల్వేస్ ఉంటున్నా, నువ్వు అడగాల్సిన లేదు, అడగకపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏదుకోకుండా చదివే విధంగా నా వంతు సహా అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. నిత్యం కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు. ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇవాళ జనంలో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి ఇచ్చిన ప్రతి మాట ఒక నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఏం మాట ఇచ్చామో ప్రతిదీ కూడా చేస్తూ ఒక్కటి కూడా వెనుకాడదు లేదని ఈ సభాముఖంలో తెలియజేస్తూ, రానున్న రోజు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి నాగరాజు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా నా అందరం కూడా ఈ మధ్య అల్లపురం అందగాడు అంటున్నాం. నిజంగా కూడా అల్లపురం అందగాడే. ఈ అందగాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి ఉన్నతమైన పదవులు పొందే విధంగా దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఇందులో పార్టీగా చేసిన దంపతులిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ పిల్లలు కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటాం. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈరోజు మనందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ పర్వదినం కూడా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం. ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే
సార్ అట్లా దర్శనం సైడ్ అవ్వండి సార్ కొద్దిగా. సార్ మరి వైజాగ్ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ కూడా మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, కన్ననారాయణ గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు కొంచెం 5 నిమిషాలు సార్ కొద్దిగా. దుర్గా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, జన్మస్థాన రాజ్య అధ్యక్షులు శ్రీ గంట శ్రీనివాస్ గారు, చెప్పండి